పులివెందులలో వైసీపీకి ఎప్పుడూ లేని ఒక అతిపెద్ద పరీక్ష. వాస్తవానికి ఎన్నిక చిన్నది, పరీక్ష పెద్దది అన్నట్టుగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఆయన ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో ఇప్పుడు జెడ్పీటీసీ ఉప ఎన్నిక అనేది ఒక పెద్ద పరీక్ష కాబోతుందా? వాస్తవానికి ఇవి ఏడాది పాలనకి లేదంటే ఏడాది పాటు ప్రతిపక్షంలో ఉన్నందుకు జగన్మోహన్ రెడ్డి గారికో లేదంటే అటు కూటమి ప్రభుత్వానికో చంద్రబాబు నాయుడు గారికో ఎంతవరకు ప్రభావం చూపిస్తాయనేది వాస్తవానికి వీటినేమి మనం సెమీఫైనల్స్గా అది తీసుకోలేం. కానీ ఖచ్చితంగా ఏడాది పాలన అయిన తర్వాత ప్రజల్లో ఎలాంటి మార్పు వచ్చింది అనే దానికి మాత్రం ఒక పరీక్షగా అయితే చూడొచ్చు. ఇది కూటమి ప్రభుత్వానికి ఎలాగే పరీక్ష ఉంటుంది, ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి. కానీ ఇది పులివెందుల నియోజకవర్గంలో జరిగే జెడ్పీటీసీ ఉప ఎన్నిక మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి ఒక పెద్ద పరీక్షే. అలాగని చెప్పి అక్కడ ఆ స్థాయిలో ఎఫర్ట్ పెట్టారంటే అక్కడ ఆ బాధ్యతలన్నీ అవినాష్ రెడ్డికి అలాగే అక్కడ సతీష్ రెడ్డికి వాళ్ళిద్దరి మీద పెట్టారు అనేది. అదే నేపథ్యంలో ఆ అవినాష్ రెడ్డి మీదే ప్రధాన ఆరోపణలు చేస్తున్నారు సునీత, నరేడి సునీత, వివేకానంద రెడ్డి గారి కుమార్తె. తన తండ్రిని హత్య చేస్తాడు అవినాష్ రెడ్డి అని నేను కల్లో కూడా అనుకోలేదు, ఇలాంటి వ్యాఖ్యలు అక్కడ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా అక్కడ సింపతి అయితే గెయిన్ అవుతుంది ఆవిడ మీద. కానీ ఆ గెయిన్ అయిన సింపతి వైసీపీకి అయితే వెళ్ళదు. ఎందుకంటే అవినాష్ రెడ్డి వైసీపీ తరఫున పోరాటం చేస్తున్నారు కాబట్టి. అలాగని చెప్పి అది టీడీపీకి వెళ్ళాలనేది ఆమె ఉద్దేశం కాదు, అఫీషియల్గా. అన్అఫీషియల్గా అదే ఉద్దేశం అయి ఉండొచ్చు. అందుకే ఆ పాయింట్ రేజ్ చేస్తున్నారు. అందుకే అక్కడ ఇప్పుడు జగన్కే కాదు వైసీపీకి ఒక పెద్ద పరీక్ష. అక్కడ కనుక ఆ స్థానాన్ని కనుక కోల్పోతే అలాగని చెప్పి పూర్తి ఎఫర్ట్ పెడుతున్నారా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా బరిలోకి దిగారంటే అది ఓపెన్ ఎన్నికే కాబట్టి, జడ్పీడీసీ ఎన్నికే కాబట్టి ఆయన ఎందుకు బరిలోకి దిగుతారు, ఆయన ఎందుకు ప్రచారం చేస్తారు అనేది. కానీ లోకల్గా అయితే మాత్రం ఆ స్థాయిలో వైసీపీ నెగ్గుకు రాగలుగుతుందా ఇప్పుడున్న ఈ హోరాహోరీ పోటీలో అనేది వేచి చూడాలి.